హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్సెస్ నరేంద్ర వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం దండి. శనివారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను. శనివారం మార్నింగ్ వచ్చేసి నేను టిఫిన్కి చపాతీ చేశానండి. పిల్లలిద్దరూ లేవకముందే నేను టిఫిన్ అయ్యేలా చూసుకుంటాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను చపాతీ నేతితో కాలుస్తున్నానండి. జనరల్గా నెయ్యి నూనె రెండు వేసుకుంటారు, నేను నేతితో కాలుస్తున్నాను. ఎందుకంటే విడిగా మా పిల్లలు కానీ ఈయన కానీ నెయ్యి వాడరు, అందుకని నేను చపాతీల్లోనూ అలాగా యూస్ చేస్తూ ఉంటాను అనమాట అండి. సో పొద్దున్నంతా టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పాపని ట్యూషన్కి అది పంపించేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక మిషన్ వర్క్ ఉంటే స్టార్ట్ చేసుకున్నానండి. ఇక్కడ బ్లౌజ్ ఒకటి ఉందండి, పైపింగ్ బ్లౌజు, అది కుడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకుని మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు నా చేతికి ప్రతి వీడియోలో మ్యాక్సిమం ఈ కట్ చూసే ఉంటారు. నేను కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు కట్ అయిందండి, అది కొంచెం హెవీగా కట్ అవ్వడం వల్ల కట్ వేసుకుని ఇంక చేసుకుంటున్నాను పనులు. ఒక 1 వీక్ అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నానండి, దానివల్ల నాకు ఏ పనులు అవ్వలేదు. ఇంకా కొంచెం ఇప్పుడు తగ్గింది, పర్లేదు బాగానే ఉందనేసి నేను ఇంకా కుట్టడము అవి కూడా స్టార్ట్ చేశాను అనమాట అండి. సో ఇప్పుడంతా బాగానే ఉందండి. నేను ఇక్కడ వచ్చేసి లైనింగ్ జాయింట్ చేస్తున్నాను బ్లౌజ్కి, చూస్తున్నారు కదా. నేను ఇంటి దగ్గర కుట్టడం వల్ల పెద్దగా మోడల్స్ అయితే ఇక్కడ ఎవరు కుట్టించుకోరండి. జనరల్గా పైపింగ్, థ్రెడ్ పైపింగ్ లేదా నార్మల్ సాదా బ్లౌజులు ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి. నాకు హెవీ మోడల్స్ కూడా ఏమీ రావండి, నేను చూపించడానికి కూడా వీడియోలో. నేను ఏవైతే కుడతానో అవే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నా లైఫ్ స్టైల్ వీడియోస్ ఇవి వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తం కుట్టడం అంతా కూడా షూట్ చేశానండి. కాకపోతే వివరంగా చెప్పడానికి కొలతలు అవైతే నేను చెప్పలేదండి, ఎందుకంటే బ్లౌజ్ ఆది బట్టి అంజనాగా షేప్ డాట్స్ అనేది వేస్తూ ఉంటాను. కొలతలతో అయితే కనుక నేను ఇందులో చెప్పలేదండి. నేను ఎలా కుడతాను అనేది అయితే కనుక చూపించాను. ఇంకా వచ్చే వీడియోస్లో నేను వివరంగా చెప్పడానికి ట్రై చేస్తానండి. నాకు కూడా యూట్యూబ్ కొత్త కాబట్టి కొలతలు అవి ఎలాగా మీకు మెజర్మెంట్స్ ఎలా చెప్పాలి అనేది నాకు ఐడియా రాలేదు. నేను ఎలా స్టిచ్ చేస్తాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, డైలీలో నేను ఏమేమి వర్క్స్ చేసుకుంటాను అనేది షూట్ చేస్తున్నానండి ప్రజెంట్. రాను నా కటింగ్స్ నేను ఎలా కుడతాను ఏంటి అనేది అవి కూడా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తానండి. మీరు తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ వస్తుందండి, అది నొక్కారంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు వీలుగా ఉంటుంది నేను పెట్టే వీడియో చూడడానికి. అదిని నెక్స్ట్ ఇక్కడ నేను షేప్ బెల్ట్లు వేస్తున్నానండి. షేప్ బెల్ట్లు నేను ఇలాగా ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టుకుంటాను. మొదటి నుంచి ఇదే మెథడ్ ఫాలో అవుతానండి, నాకు ఇంక ఇలానే వచ్చు. ఖర్చు బయటకు కనబడేలాగా అయితే కనుక వేయనండి. పీచ్ వచ్చేసి లుక్ బాగోదు, పీస్ కింద థ్రెడ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి, ఊడిపోతాయి. ఇలా కుట్టుకోవడం వల్ల ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఇంకా నేను పెట్టానండి, స్టిచ్చింగ్ వీడియోస్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అవి పెట్టానండి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, చూడండి వీడియోస్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇద్దరు చిన్నపిల్లలు, అదే పాప వచ్చేసి స్కూల్కి వెళ్తుందండి, ఫస్ట్ క్లాస్. బాబు వచ్చేసి చిన్న బాబు, చూస్తూ ఉంటారు, నాకు అక్కడక్కడ వీడియోస్లో కనిపిస్తూ ఉంటాడు కదా మీకు. అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, చిన్న బాబు అనమాట అండి. తనతో ఇవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను. ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంట్లో అనేసి అని చెప్పేసి. సో మీ అందరి సపోర్ట్ కావాలండి. నేను రాను ఇంకా మంచి వీడియోస్ పెడతాను, మీ సపోర్ట్ ఉంటే యూస్ఫుల్ కంటెంట్ ఉండేలాగా చూసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను జాయింట్ చేసేస్తున్నానండి షోల్డర్స్. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ నేను పైపింగ్ వేసిన క్లిప్ మిస్ అయిందండి, నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. లేదనమాట అండి. అందుకనేసి ఇంకా నేను నార్మల్గా కుట్టేసిందే చూపిస్తున్నాను. ఇక్కడ పైపింగ్ వేసాను అనమాట అండి బ్లౌజ్కి. చాలా సన్నగా థ్రెడ్ పైపింగే, నార్మల్ పాదంతోనే వేసాను. ఇది పైపింగ్ ఎలా వేసాను అనేది నేను ఒక హ్యాండ్కి వేసింది షార్ట్ పెట్టాను అనమాట అండి. చిన్న వీడియో వస్తుంది, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. నేను మ్యాక్సిమం అన్నిటికీ ఇలానే వేస్తాను, ఇదే పద్ధతి ఫాలో అవుతాను. ఒకసారి చూడండి. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నేను శనివారం రోజున ఇప్పుడు పైపింగ్ వేసి చూపించాను చూసారా, ఆ బ్లౌజ్ ఒకటి, ఈ బ్లౌజ్ ఒకటి కుట్టాను. ఈ బ్లౌజ్ సాదా బ్లౌజేనండి, అందుకని నేనేం షూట్ చేయలేదు, నార్మల్గా కుట్టేసిన బ్లౌజే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.